నమస్తే. రాజీవ్ యువ వికాసం ముఖ్యంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓ గొప్ప పథకం. సరే, దీంట్లో భాగంగా 4 లక్షల వరకు రుణాలు ఇస్తాం, 4 లక్షల రూపాయల కోసం మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తే, దాంట్లో ప్రభుత్వ లక్ష్యమేమో 5 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే, దానికోసం దరిదాపుగా 16.5 లక్షల మంది ఈ సంబంధించినటువంటి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చేది ఎంత, ప్రభుత్వ లక్ష్యం ఎంత అంటే కేవలం 5 లక్షల మందికే ఇస్తామని చెప్పిండ్రు. 5 లక్షల మందికి మేము 6,000 నుంచి 9,000 కోట్ల రూపాయలని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ తీరా చూస్తే ఇవి విడతల వారీగా విభజించి మొదటి విడత, రెండో విడత, మూడో విడత, 4వ విడత, 4 విడతలుగా ఈ సంబంధించినటువంటి పథకాన్ని డివైడ్ చేసి ఈ విడతల వారీగా రుణాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు చెబుతుంది. ముఖ్యంగా జూన్ 2వ తారీఖు అంటే వచ్చే నెల 2, ఇంకా 2 రోజులు అయితే 2వ తారీఖుగా 2వ తారీఖు నుంచి ఎవరైతే అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు గుర్తించినటువంటి వాళ్ళ చేతిలో మంజూరు పత్రాలను పెట్టబోతా ఉంది రాష్ట్ర సర్కార్. మరి ఎవరికి ఇవ్వబోతా ఉంది రాష్ట్ర సర్కార్ రుణాలు, ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నది, దీంట్లో ఎస్సీలు ఎంతమంది పెట్టుకున్నారు, బీసీలు ఎంతమంది పెట్టుకున్నారు, 50,000 కోసం దరఖాస్తులు ఎంతమంది పెట్టుకున్నారు, వాళ్ళకి ఏ విధంగా రుణాలు వస్తూ ఉన్నాయి, మరి 4 లక్షల రుణాలు పెట్టుకున్నటువంటి 4 లక్షల లోన్కు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తూ ఉంది, అసలు వాళ్ళకి ఇస్తుందా ఏదా అన్నటువంటి అంశాలని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా దీంట్లో చెప్పాల్సింది ఏంటిదంటే, మొదటి విడతలో దీంట్లో 4 విడతలుగా విభజిస్తే, మొదటి విడతలో 1-2 డివైడ్ చేసినటువంటి 1-2 కేటగిరీలుగా విభజించినటువంటి వాళ్ళకి రుణాలు ఇవ్వబోతా ఉంది ఇప్పుడు రాష్ట్ర సర్కార్. 1-2 కేటగిరీలు ఎవరు అంటే 50,000 వరకు, 50,000 లోపు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, 50,000 నుంచి 1,00,000 లోపు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈ మొదటి విడతలో రుణాలను అందించబోతా ఉంది. అది జూన్ 2వ తారీఖు నుంచి. అంటే ఇంకా 2 రోజులలో 1,00,000 లోపు రుణాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి రాజీవ్ యువ వికాసం పథకంలో వాళ్ళు 1,00,000 లోపు రుణం కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం రుణాలను అందించబోతా ఉన్నది. ఎంతమందికి అందించబోతా ఉంది అంటే 1,00,000 మందికి అందించబోతా ఉంది. 1,00,000 మందికి ఈ యొక్క పథకంలో వాళ్ళకి అవకాశం కల్పించబోతా ఉన్నది. మరి 1,00,000 మందికి రుణాలను అందిస్తే దీంట్లో అందరినీ 50,000 రూపాయలకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారా, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు, లేకపోతే 1,00,000 నుంచి 2 లక్షల వరకు, 2 నుంచి 4 పెట్టుకున్నటువంటి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకైతే ఇప్పుడైతే ఇచ్చేది లేదు. ఇది కరాఖండిగా చెప్తా ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఎందుకయ్యా మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేమంటే, ఇంకా అది ఓడబోత కార్యక్రమం ఉన్నది, దాన్ని సంబంధించినటువంటి దరఖాస్తులను పరిశీలించినటువంటి దరఖాస్తులు కేవలం 50,000 రుణాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళే, 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలను మాత్రం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళే మాత్రమే మేము పరిశీలించడం తప్పించి మేము మిగతా వాళ్ళు ఇంకా పరిశీలించలేదు అని చెప్తుంది. ఎంత ఇస్తా ఉన్నదంటే 1,1200 కోట్ల రూపాయలని 1,00,000 మందికి ఇవ్వబోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. మరి 1,00,000 మందికే ఇస్తారా? మరి ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ఏమో అది 5 లక్షల మందికి. మరి 5 లక్షల మందికి సరిపోని పైసలు ఉన్నాయని మీరే చెప్పిండ్రు. కానీ మొదటి విడత, 2వ విడత, 3వ విడత, 4 విడతలు, 40 విడతలు అని చెప్పేసి విభజించి ఇది కాలయాపన చేయకపోతే ఏందనేది ఇప్పుడు నిరుద్యోగులు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే ఒక విషయం దీనిలో స్పష్టంగా చెప్పుకోవాలి. 50,000 కోసం ప్రభుత్వం అంచనా వేసింది వేరు. ప్రభుత్వం దరిదాపుగా ఎంత 1,59,000 మందికి ఇవ్వాలనుకున్నదట. అంటే ఒకవేళ 50,000 లోపు రుణాలకు దరఖాస్తు చేసుకుంటే 1,59,000 మందికి ఏమైనా ఇవ్వాలనుకుంటే దరఖాస్తులు చేసుకునేదేమో కేవలం 39,40,000 మంది. ఇక 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకేమో 1,20,000 మందికి ఇవ్వాలనుకునేది ఉంటే దరఖాస్తు పెట్టుకునేది 97,000 మంది. అంటే ఇప్పుడు 1,00,000 లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి అందరికి వస్తాయి. ఇప్పుడు 50,000 రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అందరికి వస్తాయి. 50,000 రుణానికి దరఖాస్తు చేసుకుంటేనేమో మొత్తం సబ్సిడీగా అంటే ప్రభుత్వం ఉచితంగా 50,000 ఇచ్చినట్టే. ఇక మిగతా పోతే 1,00,000 రూపాయల లోపు పెట్టుకున్నటువంటి వాళ్ళకి 90% సబ్సిడీ. అంటే 10,000 కడితే 90,000 ప్రభుత్వం భరిస్తుంది అన్నట్టు. దీనికోసం ప్రభుత్వం కసరత్తులు చేసి కష్టపడి చెమటోర్చి మొత్తం వడబోత కార్యక్రమాన్ని అంతా చేపట్టి ఈ 50,000 1,00,000 ఇస్తామని చెప్పింది అన్నట్టుగా. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే గాంధీ జయంతి ఉంటుంది కదా, అక్టోబర్ 2వ తారీఖు. అక్టోబర్ 2వ తారీఖున మళ్ళీ నియామక పత్రాలని మళ్ళీ అందిస్తుందట. అక్టోబర్ 2 అంటే మళ్ళీ ఎంత, ఇప్పుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 2 అంటే దాదాపుగా 4 నెలల కాలం. 4 నెలలు అవుతుందో అది 5 నెలలు అవుతుందో తెలియదు.
మరి ఇంకా 4 నెలలు అంటే అప్పటి వరకు సారు అవతల పడతాడు ఇక. ఏది ఈ మున్సిపల్ ఎన్నికలు, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఇవన్నీ అయిపోతాయి, జడ్పీటీసీకి ఇట్లా. అయితే 9,000 కోట్ల రూపాయలను ఇవ్వకుండా కేవలం 1000 కోట్లతో పథకాన్ని ప్రారంభించి ప్రభుత్వం అవతల పడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేవలం ఎన్నికల డ్రామా అని మనకు అర్థమవుతూ ఉన్నది కదా. ఎన్నికలలో ఒక డ్రామా, ఒక యువతని వాళ్ళ వైపు మళ్లించుకోవాలన్నటువంటి ప్రయత్నం. నాకు తెలిసి ఈ 50,000 కోసం, 1,00,000 రూపాయల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు దరిదాపుగా గ్రామానికి ఒక్కరు కూడా ఉండరు. గ్రామానికి ఒక్కరు కూడా ఉండరు. చాలామంది 4 లక్షలకు 2 లక్షలకు అప్లై చేసుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో ఏం చెప్పిందంటే, ఒకసారి ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు అవకాశం లేదు. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఏమైనా సబ్సిడీ లేకపోతే మళ్ళీ రుణాలు వేస్తే ఇంకా 5 సంవత్సరాల వరకు ఇయ్యరు వాళ్ళు. మరి 5 సంవత్సరాల వరకు ఇవ్వకపోతే మరి ముందుగానే మరి 4 లక్షలు పెట్టుకుంటే ఇదే తీసుకుంటే బెటర్ కదా. ఈ 50,000 తీసుకొని మళ్ళీ ఏమైనా లోన్లు పడితే మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ ఇది తీసుకున్నామని అది ఇబ్బంది పెడితే ఇబ్బంది. కాబట్టి మనం 4 లక్షలుగా పెట్టుకుందామని చాలామంది 4 లక్షలు పెట్టుకున్నారు. ఎంతమంది 4 లక్షలు పెట్టుకున్నారా అంటే మొత్తం 16.23 లక్షల మంది, అంటే 16,23,000 మంది దరఖాస్తు చేసుకుంటే 2 నుంచి 4 లక్షల లోపు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 12,50,000. 12,50,000 మంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే చాలామంది ఆ వైపున ఆలోచించులు తప్పించి ఈ 50,000కు మనం పెట్టుకుంటామా అన్నటువంటి ఎవరో కూడా అట్లా పెట్టినట్ల అది 50,000 ఇది కొంత తెలివికల్లుడు. 50,000కు 1,00,000 రూపాయలు పెట్టిన చాలా తెలివికల్లుడు. ఇస్తే మొదలు ఇది ఇస్తారు కావచ్చు అని మెచ్చుకోవాలి, వాడిని మెచ్చుకోవాలి ఫస్ట్. అంటే ఒక రకంగా ఇది మిగతా ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టడం కోసమే ఈ పథకాన్ని అమలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. కేవలం ప్రభుత్వం ఇస్తానన్నది ఎంత అంటే, గతంలో చాలా సందర్భాల్లో ఎప్పుడు మార్చి 17వ తారీఖున పథకాన్ని ప్రారంభిస్తూ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేమేమని చెప్పినట్టు మార్చి 17న ఏమని చెప్పినా అంటే, మేము 5 లక్షల మందికి ఇవ్వబోతా ఉన్నాం. 5 లక్షల మందికి 5 లక్షల మందికి మేము ఇస్తే దీంట్లో 6,000 కోట్ల రూపాయలని మేము ఆల్రెడీ 6,000 కోట్లు మేము పక్కకు పెట్టినాం. దీనికోసం ఇబ్బంది పడని అవసరం లేదు. రాష్ట్రం దివాలా తీసిన మంచిదే, ఇది ఏమైనా పర్లేదు. 6,000 కోట్లు మేము నిరుద్యోగుల కోసం తీసినాం. ఈ 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఎప్పటి వరకు, ఈ దరఖాస్తులు వచ్చేంత వరకు, ఎప్పటి వరకు దరఖాస్తులు వచ్చినాయి? ఏప్రిల్ 14 వరకు. అంటే మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు మొత్తం దరఖాస్తులు తీసుకున్నారు. దాని తర్వాత లేదు ఈ 5 లక్షల మందికి మనం ఈ రుణాలు ఇస్తే సరిపోతలేదు, 6,000 కోట్లు, దీనికి ఇంకొక 3,000 కోట్లు కూడా కలుపుతా ఉన్నాం. మొత్తం కలిస్తే ఈ 9,000 కోట్ల రూపాయలతోటి మేము ఈ పథకాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. 5 లక్షల మందికి ఒకటేసారి ఇస్తామని చెప్పిండు. 5 లక్షల మందికి ఎప్పుడు ఇస్తారంటే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి 5 లక్షల మందికి మేము ఈ 9,000 కోట్ల రూపాయలతోటి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇచ్చేది ఎంత? కేవలం 1 లక్ష మందికి మాత్రమే. 1 లక్ష మందికి ఎంత? కేవలం ఇచ్చేది 1,20,000 కోట్లు. 1,20,000 కోట్ల రూపాయలు ఈ 1 లక్ష మందికి మీరు ఇస్తే మిగతా ఉన్నటువంటి దరిదాపుగా ఈ 7,500-8,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి అనేది మేము అడుగుతా ఉన్నాం. మరి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. దీంట్లో కేవలం ఈ 50,000 రూపాయలకు లేకపోతే 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళే కనబడ్డరా? మిగతా ఉన్నటువంటి 1,00,000 నుంచి 4 లక్షల వరకు పెట్టుకున్నటువంటి వాళ్ళ సంగతి ఏంది అంటే, అది ఏమని చెప్తారంటే అక్టోబర్ వరకు ఏమైనా గ్రౌండింగ్ చేద్దామని అంటా ఉన్నారు. అంటే ఇంకొక 4 నెలల తర్వాత అది కూడా విడతల వారిగా. మరి అది దీని ప్రకారం ఇచ్చినట్లయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అన్నట్టు లెక్క. సో ఈ విధంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకైతే కనబడతా ఉన్నది. కేవలం ఇప్పుడు ఇచ్చేటువంటి రుణాలలో భాగంగా 1,00,000 మందికి 1,00,000 వరకు మాత్రమే, 1,00,000 మందికి 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రుణాలు ఇవ్వబోతా ఉన్నారు. దీంట్లో చూస్తే యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కారు కసరత్తు. తొలి విడత 1,00,000 లోపు యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ. 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకే మంజూరు పత్రాలు ఇస్తారట. దాంట్లో 4 కేటగిరీలకు గాను తొలి 2 కేటగిరీల వరకు ఛాన్స్, అంటే 4 కేటగిరీలుగా విభజిస్తే మొదటి 2 కేటగిరీలు అంటే 50,000కు 1,00,000 రూపాయలు ఉన్నటువంటి కేటగిరీల వారికి మాత్రమే ఛాన్స్ ఇచ్చి దాంట్లో 50,000 1,00,000 లోపు కేటగిరీలకు కలిపి 1,00,000 మందికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నట్టు. దీంట్లో ఉన్నటువంటి 1,00,000 మందికే మంజూరు పత్రాలు వాళ్ళకు ఇస్తారన్నట్టు. ఏది రాజీవ్ వికాసం రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్ల మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2న 1,00,000 మంది అర్హులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. మొత్తం 4 కేటగిరీలుగాను తొలి విడతలో 2 కేటగిరీలకు చెందిన 1,00,000 మంది లబ్ధిదారులకు 1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తం వచ్చినటువంటి దరఖాస్తులు ఎంత అంటే 16,23,000 దరఖాస్తులు వచ్చినాయి. 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను 4 కేటగిరీలో స్వీకరించారు. 50,000 లోపు పరిమితి యూనిట్లను కేటగిరీ 1గా, 50,000 నుంచి 1,00,000 లోపు వాటిని కేటగిరీ 2గా, 1,00,000 నుంచి 2,00,000 పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ 3గా, 2,00,000 నుంచి 4,00,000 మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ 4గా విభజించారు. ఈ క్రమంలోనే తొలుత కేటగిరీ 1, 2లోని అర్హులకు తొలి విడత కింద మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2 కేటగిరీలకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఎంతమందికి ఇస్తారనుకుంటా ఉన్నారు లోన్లు? 1,00,000 మందికి. 1,00,000 మందికి ఇస్తారనుకున్నారు. దీంట్లో వడబోధ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఈ 2 కేటగిరీలకు కలిపి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 50,000కు 1,00,000 లోపు ఉన్నటువంటి దరఖాస్తుల సంఖ్య కేవలం 1,32,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు దీనికి. ఏది ఈ 2 కేటగిరీలకు. ఇగో తొలి 2 కేటగిరీలకు సంబంధించి 2.81 లక్షల మంది లబ్ధిదారులని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈ 2 కేటగిరీలో కేవలం అంటే ఈ 2 కేటగిరీలు అంటే 50,000 ఉన్నటువంటి వాళ్ళే, 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళే ఈ రెండింటికి ఎంతమందికి ఇవ్వాలనుకున్నదట ప్రభుత్వం అంటే 2,81,000 మందికి ఇవ్వాలనుకున్నదట ప్రభుత్వమే 2,81,000 మందికి 1,00,000 నుంచి 50,000 నుంచి 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే దరఖాస్తులు చేసుకునేది 1,32,000 మంది. ఇంకా చూడండి, అంటే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి అందరికి ఇచ్చినట్టే కదా ఇక లెక్క. ఇది ఇక్కడ కనబడేది 2,81,000 మందికి ఇవ్వాలనుకుంటే అంటే దరఖాస్తుల సంఖ్య తక్కువ ఉన్నది, దరఖాస్తులు ఏమో తక్కువ వచ్చినాయి, ప్రభుత్వం ఏమో ఇవ్వాలనుకున్నది ఎక్కువ. మరి నీకు అంత ప్రేమ ఉన్నట్లయితే, మీకు కడుపులో అంత ప్రేమ ఉంటే మరి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సరే అక్కడ అంటే తక్కువ పెట్టుకున్నాం, మరి ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అది కుదరదు మనకు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల మున్సిపల్ స్థాయి కమిటీలు జాబితాలను జిల్లా కలెక్టర్కు సమర్పించాయి. కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీలు మరి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసినాయి. దీనికి సంబంధించినటువంటి కేటగిరీకి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, వాళ్ళు ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు అనేది ఒకసారి మనం చూస్తే దీంట్లో స్పష్టంగా మనకు కనపడతా ఉన్నది. ఇగో వీళ్ళకి ఎక్కడెక్కడ ఏం చేస్తారట అంటే, ఇక దీని తర్వాత పత్రాలను అందించిన తర్వాత దరఖాస్తుదారుల ఆధారు, పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాల ఆధారంగా పరిశీలించి వడబోత అనంతరం తొలి విడత 1,00,000 మందికి అర్హత కల్పిస్తే వీరికి ఈ నెల 2వ తేదీన మంజూరు పత్రాలు ఇస్తారు. మరి మంజూరు పత్రాలు ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే 50,000 లోపు యూనిట్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు, 1,00,000 లోపు యూనిట్లకు 80% సబ్సిడీ ఇస్తారు. ఈ కేటగిరీ 2లోని దరఖాస్తుదారుల మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు సమర్పించాలి. మళ్ళీ బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు బ్యాంకుకి 90% అంటే 10% వాళ్ళు ఇస్తాను కాబట్టి దానికి వీళ్ళు ఎవరు మిగతా 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు కట్టాలి కదా, ఓ 10% అంటే ఓ 10,000 కట్టాలి కాబట్టి దానికి అంగీకార పత్రాలు ఇవ్వాలంట. దాని తర్వాత వారం లోపు శిక్షణ. మనం ఇక మంజూరు పత్రాలు ఇవ్వగానే పైసలు జేబులు వేసుకొని పోడు కాదు, ఓ 5 రోజులు శిక్షణ ఇస్తారట. 5 రోజులు శిక్షణ ఇస్తారట. మరి ఎక్కడ శిక్షణ ఇస్తారో తెలియదు. ఇక లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభిస్తారు. క్షేత్రస్థాయిలో జూన్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పత్రాల పంపిణీ పూర్తయ్యాక అంటే 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి పత్రాల పంపిణీ స్టార్ట్ చేసి అది 9వ తారీఖు వరకు అంటే ఒక వారం లోపట్ల ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఆ మంజూరు పత్రాలు ఇచ్చి మళ్ళీ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఓ శిక్షణ ఉంటుంది వాళ్ళకు. అంటే ఒకవేళ కనుక దుకాణం పెట్టుకుంటే ఏ దుకాణం ఎట్లా నడుపుతాలి, ఏం కథ అనేది వాళ్ళు శిక్షణ ఇస్తారట. ఇంకేదైనా పెట్టుకుంటే ఇంక హోటల్ ఎట్లా నడపాలంటే మరి అట్లా శిక్షణ ఇస్తారట. సో ఇట్లా శిక్షణ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల యూనిట్లను ప్రారంభించాలి. శిక్షణ పూర్తి తర్వాత జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు నిర్వహించాలి. ఇక ఏది శిక్షణ పూర్తి అయిపోయింది అనుకో, శిక్షణ 15వ తారీఖు వరకు అయిపోతే 16 నుంచి వచ్చి ఇక డబ్బో గిబ్బో ఏమైనా పెట్టుకోవాలి ఇక దుకాణం అంతా వచ్చి. ఇక దాని తర్వాత అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇక యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి. ఇక్కడ ఈ అంశాన్ని నేను దృష్టిలో పెట్టుకుని అన్నది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని యూనిట్ల గ్రౌండింగ్. మరి యూనిట్ల గ్రౌండింగ్ అంటే పూర్తి యూనిట్ల గ్రౌండింగ్ అవుతుంది అప్పటి వరకు, లేకపోయినట్లయితే మిగతా వాళ్ళకి ఇస్తుంది. కొంత క్లారిటీ లేదు నాకు తెలిసి. నేనేమనుకుంటున్నానంటే మరి అక్టోబర్ 2వ తారీఖు వరకు మిగతా సంబంధించిన వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇగో ముందుగానట తొలుత జూన్ 2న ఒకేసారి 5 లక్షల మందికి మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. మరి ఏమైంది సార్? మరి మీరు సంకల్పించిన తర్వాత ఏమైనా అడ్డం పడ్డా వచ్చి ఇయ్యకని చెప్పేసి ఏమైనా గుంజుకున్నాడా? మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా పెన్నులు పేపర్లు ఏమైనా గుంజుకున్నాడా?
ఇవ్వాలని చెప్పేసి అనుకున్నదట. మరి అనుకుంటే మరి ఏమైంది? ఇవ్వాలి కదా, అది లేదు. గరిష్టంగా 4 లక్షల వరకు వ్యయమయ్యే యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం తొలి 2 కేటగిరీలకే పరిమితమైంది. కేటగిరీ 3, 4 సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. వీటిని మరి వాటిలో అయ్యో పూర్తి అయిపోయింది, ఇవేం కాలేదు ఎందుకు అంటే ఇవి తక్కువ సంఖ్యలో ఉన్నాయి, పైసలు తక్కువ అవుతున్నాయి కాబట్టి అవే అయినాయి. ఇదట ఏది 3, 4 సంబంధించిన అంటే 1,00,000 నుంచి 4 లక్షలు, 1,00,000 పైనుంచి 4 లక్షల లోపు పెట్టుకున్నటువంటి వాళ్ళే మాత్రమే కాలేదట. వాళ్ళ పేపర్లో చూడలేదు వీళ్ళు, మిగతా పేపర్లు అన్నీ చూసి అయిపోయింది. ఈ పేపర్లు చూసేదానికి టైం దొరకలేదు సార్లకు. ఇది మొత్తం అంతా కూడా కంప్యూటర్లో అంత అయిపోయా. ఒక సెకండ్లో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇది ఎంత అది ఎంత అని అక్కడికే తెలిసిపోతుంది. ఇది అంతా దాట వేసేటువంటి కార్యక్రమం. ఒకసారి చూస్తే కార్పొరేషన్ల వారికి దరఖాస్తులు ఎవరెవరు పెట్టుకున్నారంటే ఎస్సీ వాళ్ళు 3,92,951 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్టీ వాళ్ళు 1,83,494 మంది. బీసీలు 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈబీసీలు 37,414, మైనార్టీలు 2,04,000 మంది, క్రిస్టియన్స్ 4,695 మంది అప్లై చేసుకున్నారట ఈ పథకం కోసం. చేసుకుంటే ఇక ప్రభుత్వం లక్ష్యం, ప్రభుత్వం కేటగిరీ వారిలో వచ్చినటువంటి దరఖాస్తులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం కేటగిరీ వారీలుగా ఎంతమందికి ఇవ్వాలని అనుకున్నది అనేటువంటిది ఒకసారి చూస్తే ఇది 1, 2కి సంబంధించినట్టు చూస్తే కొంత చిత్రం కనిపిస్తుంది. 50,000కు 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి. ఒకసారి కేటగిరీ 1 అంటే 50,000 లోపు దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు 39,401 మంది దరఖాస్తు చేసుకున్నారు. 39,401 మందే 50,000కు. ప్రభుత్వం ఎంతమందికి ఇవ్వాలనుకున్నదట? 1,58,650 మందికి ఇవ్వాలనుకున్నదట. ప్రభుత్వం ఇవ్వాలనుకున్నది 1,58,650 మందికి. పెట్టుకున్నది మాత్రం దరఖాస్తులు 39,401 మంది. ఇక కేటగిరీ 2 కిందకి వస్తే 1,00,000 లోపు ప్రభుత్వం 1,22,540 మందికి ఇవ్వాలనుకున్నదట. కానీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మరి 93,233 మంది. ఇక అసలైనటువంటి కథ ఉన్నది. ఇక కేటగిరీ 3 అంటే 1,00,000 నుంచి 1,00,000 పై నుంచి 2 లక్షల వరకు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది అంటే ఎంత 2,49,434 మంది. 2,49,434 మంది దరఖాస్తు చేసుకున్నారట. ఇవ్వాలనుకున్నది ప్రభుత్వం ఎంతమంది అంటే 1,07,000 మందికి ఇవ్వాలనుకున్నది. ఏది 1,00,000 నుంచి 2 లక్షల వరకు. దరఖాస్తు చేసుకున్నదేమో అంటే దరిదాపుగా డబుల్. దరఖాస్తు చేసుకున్నటువంటి సంఖ్య ఎక్కువ ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి లక్ష్యం తక్కువ ఉన్నది. దాని తర్వాత ఇక కేటగిరీ 4 ఇది అసలైంది. ఏది ఇక వస్తే అది రాని. ఇక మనం చెడ్డమైతే తిరగనైతే తిరగాలి తప్పదు. ఇక మీ సేవ చుట్టూ గదే 50,000 పెట్టుకున్న తిరగాలి, గదే సంబంధించిన 4 లక్షలు పెట్టుకున్న గదే ఫైరో చేయాలి, గదే కథ చేయాలని ఏం చేసిందంటే ఇక 4 లక్షలు పెట్టి పడేసింది అందరు. అసలైన మోసం ఇక్కడ తలిగింది. అసలు 4 లక్షలకు ఎంతమంది పెట్టుకున్నారంటే 12,41,696 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 16,23,000 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 2 నుంచి 4 లక్షలకు సంబంధించినటువంటి రుణాల కోసం 12,41,696 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళు ప్రభుత్వం ఇవ్వాలనుకున్నది ఎంతమందికి? 2 లక్షల నుంచి 4 లక్షల వరకు అంటే 79,000 మందికి ఇవ్వాలనుకున్నది. చూడొచ్చు 79,269 మందికి ఇవ్వాలనుకున్నదట. ఇక వీళ్ళ అందరూ తెలివి కళ్ళు కాబట్టి ఇక్కడ తెలివి ఎవరికి పని చేయలే. ఎవరికి పని చేసింది అంటే ఇక 50,000 1,00,000 పని చేసింది. ఇక వాళ్ళ అకౌంట్లో పైసలు పడతాయి. ఇక వీళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ఇక వస్తే రావో తర్వాత విషయం. సో ఇది మొత్తానికైతే కేటగిరీగా విభజించినటువంటి వాళ్ళకి రుణాలకు సంబంధించినటువంటి అంశం. మొత్తానికి 50,000కు 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలు మాత్రమే 2వ తారీఖున వాళ్ళకు మంజూరు పత్రాలు ఇచ్చి దాని తర్వాత ట్రైనింగ్కి పంపించి 5 రోజుల తర్వాత గ్రౌండింగ్ పూర్తి చేస్తారట. దాని తర్వాత మరి మిగతా వాళ్ళకి అక్టోబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ నియామక పత్రాలు మళ్ళీ ఈ సంబంధించిన మంజూరు పత్రాలు ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దానిపైన కూడా క్లారిటీ లేనప్పటికీ మరి 4 నెలల తర్వాత మరి ఇప్పటికే ప్రభుత్వం పైసలు ఉన్నాయి కానీ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య గంతే ఉంది కాబట్టి గంతే ఇస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నది. ఒకవేళ మరి మీకు నిజంగా వాళ్ళ నిరుద్యోగుల పైన ప్రేమ ఉన్నట్టయితే 9,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టింది కాబట్టి మరి వాటిని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అతి త్వరలో చేయాలని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా అది చెప్తా ఉన్నారు. మొత్తానికి ఎల్లుండి నుంచి ఈ పథకాన్ని కూడా ఈ మంజూరు పత్రాలను ఇవ్వబోతా ఉంది రాష్ట్ర సర్కార్.